మరియు అదే విధంగా చాలా సుపరిచితం అనిపించిన ప్రపంచం ఇప్పుడు గుర్తించబడదు. దేవుడు చెప్తున్నాడు, నేను మారలేదు అని. ఇప్పుడు అస్పష్టమైన జ్ఞాపకంగా ఉన్న మీరు ప్రేమించిన జీవితం గురించి మీరు విల్పిస్తున్నారు. సమయం మీరు నిర్వహించగలిగే దానికంటే వేగంగా కదులుతున్నట్టు కనిపిస్తుంది. మీరు జీవించడం నుండి కేవలం జీవించే స్థాయికి చేరుకున్నారు. ఒకప్పుడు ఖచ్చితంగా ఉన్నది ఇప్పుడు అనిశ్చితంగా ఉన్నది. దేవుడు చెప్తున్నాడు, నన్ను నమ్ముము. మీరు విడిపోతున్నట్టు కనిపించే ప్రపంచాన్ని చూస్తున్నారు. పునాదులు కదిలిపోయాయి, సంస్థలు విచ్ఛిన్నమయ్యాయి, దేశాలు దెబ్బతిన్నాయి, ప్రజలు చెదిరిపోయారు. కానీ దేవుడు మెల్లని స్వరంతో చెప్తున్నాడు, భయపడకు అని. మీరు ఒకప్పుడు మీ చేతుల్లో పట్టుకున్నది ఇప్పుడు అందుబాటులో లేదని మీరు దుఃఖిస్తున్నారు. ఒకప్పుడు ఏమిటి అనేవి నాకు ఎందుకు అయ్యాయి, నేను ఈరోజు చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు అనుకున్నది ఇప్పుడు జరిగిపోతున్నది. ఆ ఒక్కరోజు ఎప్పటికీ రాకపోవచ్చు, మరియు రాబోయేది మిమ్మల్ని ఖచ్చితంగా విడిచిపెట్టనున్నది. దేవుడు చెప్తున్నాడు, నేను ఎల్లప్పుడూ మీతో ఉంటాను. మీరు కష్టపడి పనిచేయడం, కఠినమైన నిర్ణయాలు, ఒత్తిడితో కూడిన పరిస్థితులు మరియు మీ నియంత్రణలో లేనటువంటి పరిస్థితులతో నిండిన జీవితంలోని హెచ్చుతగ్గులను చూస్తున్నారు. మీరు వివాహం, కుటుంబం, మీ ఆరోగ్యం, మీ ఉద్యోగం యొక్క హెచ్చుతగ్గులను నిర్వహిస్తూ పగలు మరియు రాత్రి గడుపుతున్నారు. ఈ మధ్యలో మిమ్మల్ని కోల్పోయారని తెలుసుకుని ఆందోళన చెందుతున్నారు. అయితే దేవుడు చెప్తున్నాడు, నన్ను మీ బలంగా ఉండనివ్వండి అని. మీ చుట్టూ సమస్యలు ఏర్పడినప్పటికీ, మీ శత్రువులు మీకు వ్యతిరేకంగా ప్రబలంగా ఉన్నప్పటికీ మీరు కేంద్రంగా మరియు నమ్మకంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. మరియు అనిశ్చితి మధ్య కూడా దేవునికి మీ జీవితానికి ఒక ప్రణాళిక మరియు ఉద్దేశం ఉందని నమ్ముతున్నారు. అందుకే దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని. ప్రపంచం కొంచెం తెలిసినట్టుగా అనిపిస్తుంది మరియు దేవుడు చెప్తున్నాడు, కొనసాగించు అని. జీవిత మలుపు కార్యక్రమంలో డాక్టర్ డేవిడ్ జెరీమియా కాలానికి అతీతమైన బోధనను చూస్తున్నారు. ఇప్పుడు కేంద్రీకృతమై ఉండుడి అనే సందేశాన్ని డాక్టర్ జెరీమియా ఇవ్వబోతున్నారు. దాన్ని ఎదుర్కొందాం సంగమా. మన జీవితకాలంలో ఇటువంటి సమయం ఎన్నడూ రాలేదు. నేను బోధించిన సిరీస్లోనూ మరియు ప్రపంచంలో ఏం జరుగుతుంది అని నేను రాసిన పుస్తకంలోనూ కూడా నేను ఈ ఈవెంట్స్లో 10 సంగ్రహపరిచి దేవుని ప్రవచనపు వాక్యమునకు సంబంధించేలా చేశాను. ఒక దేశముగా ఇజ్రాయేలు తిరిగి జన్మించడం గురించి మాట్లాడుకున్నాం. ఇంకా ఆయిల్ ద్వారా ధనం రీడిస్ట్రిబ్యూషన్ గురించి, యూరోప్ రీఅలైన్మెంట్ మరియు రష్యా పునరుజ్జీవనం గురించి వివరించాను. ఆ తర్వాత పుస్తకం ముగిసింది. తర్వాత ఫినాన్షియల్ మార్కెట్ రివర్సల్ వచ్చింది. ఈ ఈవెంట్స్లో ఏ ఒక్కటి మనం సంబంధంలో ఉండేలా చేయదేమో. అయితే జరిగినవన్నీ కూడా సమస్యాత్మకమైన, భయపెట్టించే దృశ్యాన్ని ప్రదర్శిస్తాయి. భవిష్యత్తులో అటువంటి సమయం వస్తుందని బైబుల్ మనకి తెలియజేస్తోంది. బైబుల్ ప్రకారముగా ప్రభువు రాకడకు ముందు అది ఈ విధంగానే ఉంటుంది. 1 తెస్సలోనికైలు 5వ అధ్యాయంలో ఈ విధంగా చెప్పబడింది, గమనించండి. సహోదరులారా, ఆ కాలమును గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కరలేదు. పౌలు చెప్పాడు, రాత్రివేళ దొంగ ఏలాగు వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించును. ఇప్పుడు దీన్ని వినండి. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చునట్లు, కనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. ఆ చిన్న మెటాఫర్, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చునట్లు అనేది నిజంగా ఈనాడు మనమందరం కూడా ఎదుర్కొంటున్న స్థితి యొక్క చిత్రమే. ప్రభువు రావడానికి ముందు కలిగే సూచనలు గర్భిణీ స్త్రీకి పురిటి నొప్పులు లాంటిదే. ఇవి మరింత గంభీరంగా అవుతాయి. గర్భిణీ స్త్రీ ప్రసవ వేదనప్పుడు జరిగేది అదే. నొప్పి మరింత ఎక్కువ అవుతుంది. అలాగే కంట్రాక్షన్లు మరింత దగ్గరవుతాయి. అలానే బిడ్డ పుడుతుందని మనకు తెలుసు. ఇక్కడున్న ప్రతి స్త్రీ దాన్ని గుర్తు చేసుకుంటుంది. దాని గురించి చెప్పవద్దని నాకు చెప్పవచ్చును, కనుక ముందుకు సాగుతాను. అయితే బైబిల్ చెప్తోంది, భవిష్యత్తు విషయాలలో
సమయముల సూచనలు అలాగే ఉంటాయి అని. సూచనలు మరింత గంభీరంగా అవుతాయి, అవన్నీ కూడా దగ్గరకు వస్తాయి. అలా జరిగినప్పుడు మనకు తెలుస్తుంది సీన్లో నాటకీయమైంది ఏదో ఉంది అని. దాన్ని ఇంతకంటే ఎక్కువగా వివరించనక్కర్లేదు, మనమందరం అనుభవిస్తున్నది అదేనని తెలుసు. అప్పుడప్పుడు మనకి భూకంపాలు వచ్చేవి, ఇప్పుడు ఎక్కువగా వస్తున్నాయి. తుఫాన్లు ఎప్పుడో ఒకసారి వచ్చేవి, కానీ ఇప్పుడు ఎప్పుడంటే అప్పుడు వచ్చేస్తున్నాయి. అవి మరింత సమీపిస్తున్నాయి. అందుకే మిమ్మల్ని ఒప్పించడానికి ఎక్కువ సమయం వెచ్చించవలసిన అవసరం లేదనుకుంటాను. మనం వేరే సమయంలో జీవిస్తున్నామని కొంతమంది దాన్ని విచ్ఛిన్నమయ్యే కల్చర్ అంటారు. ఏది ఏమైనా మనందరి మనస్సుల్లో ఉన్న ప్రశ్న ఇదే. అది ప్రపంచంలో ఏం జరుగుతుంది అన్నది కాదు, అది భూమి మీద నేనేం చేస్తాను అన్నది. గందరగోళమైన ప్రపంచంలో ధైర్యంగా ఎలా జీవించగలము? నేను మీకు సలహా ఇస్తున్నాను. ఏమనంటే, దేవుని వాక్యంతో ఆ ప్రశ్నకు జవాబివ్వడానికి కొన్ని ఉపదేశములు ఉన్నాయని చెప్తున్నాను. కొత్త నిబంధన వచనాలలోనే యేసు తిరిగి వస్తున్నాడని చెప్తున్నాయని నేను చెప్తే ఏమవుతుంది? అలా జరగడానికి వెయిట్ చేస్తుండగా మనం ఎలా జీవించాలన్న దానికి ఆయన క్లూస్ ఇస్తాడు అని. సందర్భానికి బయట చూడవలసిన అవసరం లేదు, అది వచనంలోనే ఉంది. నేను వచనం మీద ఆధారపడే ఒక స్ట్రాటజీతో వస్తాను, ఈ ప్రపంచంలో ధైర్యంగా జీవించడానికి సహాయపడేలా. మళ్ళీ చెప్తాను వినండి, గందరగోళమైన ప్రపంచంలో ధైర్యంగా జీవించడానికి. మనం కొలస్సా గ్రంథములో ఉన్న మొదటి క్లూతో మొదలు పెడదాం. మీరంతా బైబిల్స్ని తెరిచి కొలస్సను ఒకసారి చూడండి. 3వ అధ్యాయంలో ఇలా చెప్తుంది. అది ఏంటంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమయ్యున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ఇప్పుడు వచనం చివర చూడండి, అక్కడ క్రీస్తు రాకడకు రెఫరెన్స్ ఉంది. మనకు జీవమయ్యున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు అనే వాక్యం చెప్తుంది, మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ఒక దినమున ఆయన ప్రత్యక్షమవుతాడని నమ్ముతున్నాము. ఆయన తిరిగి వచ్చినప్పుడు రెండవ రాకడ కొరకు ఆయన తన రాజ్యమును సెటప్ చేసినప్పుడు మనం ఆయనతో పాటు వస్తాము. జరగబోయేదదే. అయితే ఇప్పుడు మీరు ఈ భాగపు మొదటికి గాని వెళితే గనక, మొదటి వచనంలో మనకు కొంత ఉపదేశము ఇవ్వబడింది. యేసు తిరిగి వస్తున్నాడు అనే నిజం యొక్క వెలుగులో మనం ఎలా పని చెయ్యాలి అన్నది. మనం కేవలం లోపలే చూడాలని సైకాలజిస్టులు చెప్తున్నారు. అలాగే అవకాశాలు మన చుట్టూ మనం చూడాలని చెప్తున్నాయి. ఆప్టిమిస్ట్ చెప్పడం ముందుకు చూడాలి అని, పెసిమిస్ట్ బయటికి చూడాలని చెప్తున్నాడు. దేవుడేమో పైకి చూడమంటున్నాడు. మన తరపు గందరగోళంలో మనం దేవుడి నుంచి ఉన్నటువంటి దృష్టికోణాన్నే వెతకాలి. నార్త్ని చూపిస్తున్నట్లుగా మన పూర్తి స్వభావము తర్ఫీదుని పొందాలి. అది దేవుని మరియు పరలోకపు విషయాలను చూపించేలా ఉండాలి. మనం గుర్తుంచుకోవాలి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఏమనంటే, మన గమనాన్ని ఫోకస్ చేయబడేలా ప్రోత్సహించబడిన ఆ స్థలపు పౌరుల్లా అటే ఉంచాలి అని. ఫిలిప్పీ మనకిలా చెప్తోంది, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడి నుండి రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. మనము పరమ యొక్క పౌరులము. హృదయాలను వచనం మనం మన పరమ మీదనే పెట్టాలని చెప్పడం లేదు, కానీ మన మనస్సుని పరమ మీద పెట్టాలని చెప్తుంది. రెండవ ఉపదేశాన్ని చూడండి. మనం పరమునే వెతకడము కాదు, పరమును గురించి ఆలోచించాలి. యేసు మీద కేంద్రీకృతమై ఉండడంలో మన మనస్సులు, మన భావాలు కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. మనం పరములోని విషయాలను చూడాలి. మనము పరము అనే చోటు మీద అంతగా మన మనస్సు ఫోకస్ చేసి ఉంచకూడదు, కానీ మన పూర్తి మోటివేషన్ని కంట్రోల్ చేసే పరలోకపు ఆత్మిక వాస్తవికత మీద ఉండాలి. క్రీస్తు అనుచరులుగా మన జీవిత క్రమము ఇలాగే ఉండాలి. ఇక్కడొక మంచి వివరణ ఉంది. కీర్తనలు 62:10లో ఈనాడు ఫైనాన్సులను గురించి ఆలోచించే వారందరికీ వచనం చెప్పేది వినండి. ధనము హెచ్చినను దానిని మీరు లక్ష్య పెట్టకుడి. అది అద్భుతమైన ఆదేశము కాదా? ఎలా చేయగలరు? అలా మీరెలా పని చేయగలరు? బహుశా దాని గురించి ఆలోచించడానికి నాకు సహాయపడే వివరణని మీకు ఇవ్వగలను. మనం కొన్నిసార్లు ఇంటర్నేషనల్గా ట్రావెల్ చేస్తాం. నిజమే, వేరొక దేశానికి వెళ్ళినప్పుడు వేరే టైం జోన్కి మనకి వెంటనే ఒక నిజంతో సమస్య వస్తుంది. ఏంటంటే,
వెంటనే మన బాడీ అడ్జస్ట్ అవ్వాలని అనుకోదు. ఎక్కువ మంది ఇంటర్నేషనల్గా ట్రావెల్ చేసినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ దేశపు సమయం ప్రకారం వాచ్ని సెట్ చేసుకుంటారు, లేదా వాళ్ళు వెళ్ళి ఉండే టైం జోన్ని. మీకిప్పుడు చెప్తున్నాను, ఆ విషయంలో నేను మొండిగా ఉంటాను. నేనెప్పుడూ అలా చేయను. నా వాచ్ ఎప్పుడు శాన్ డియాగో టైంలోనే ఉంటుంది. నేను మొండిగా ఉంటాను, అంతే. శాన్ డియాగోలోని టైం ఆధారంతో అక్కడ ఎంత టైం అయి ఉంటుందో మైండ్లోనే లెక్క వేసుకుంటాను. సండే రోజున బయటికి వెళ్ళినప్పుడు నా వాచ్ను చూసి అనుకుంటాను, ఏమనో తెలుసా, వాళ్ళక్కడ తిరిగి చర్చికి రెడీ అవుతుంటారు. శాన్ డియాగోలో అది చర్చి టైం అని గుర్తు చేసుకుంటాను. ఇప్పుడు నేనున్న చోట అర్ధరాత్రి కావచ్చు, అయితే శాన్ డియాగోలో చర్చి సమయం. నేను నా హోమ్ల్యాండ్ టైం ప్రకారం వాచ్ని సెట్ చేసుకుని దాని చుట్టూ అంతా నేను అడ్జస్ట్ చేసుకుంటాను. పౌలు చెప్తున్నది అదే. మీ టైంని పరమ మీద సెట్ చేసుకోండి. పరలోకపు సమయంతో కనెక్ట్ అయ్యేలా వాచ్ని పెట్టండి. మీ జీవితాన్ని జీవిస్తూనే సుమా, మీ జీవితాన్ని జీవించాలి. అయితే ఫోకస్ని పోగొట్టుకోకండి. మీ మనస్సుని అలాగే మీ హృదయాన్ని పరలోకపు విషయాల మీద ఉంచండి. కీర్తనకారుడు చెప్పింది చెప్పడం నేర్చుకోండి. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియూ నాకు అక్కరలేదు. ఇప్పుడు ఇది కేవలం ఇలా అనడం కాదు, మీకు మీరొక మాటను పట్టుకుని రోజంతా దాన్ని గొడుగుతూ ఉండడం కాదు. యేసుక్రీస్తే నా జీవితం, క్రీస్తే నా జీవితం అంటే అది ఎవరికైనా సహాయపడవచ్చు. అయితే పౌలు చెప్తున్నది దాని గురించి కాదు. ఇక్కడ ఈ టెక్స్ట్లో ఒక అజెండాని ఇచ్చాడు. క్రీస్తుని గురించి ఆలోచించినప్పుడు దేన్ని గురించి ఆలోచించాలి? చూడండి, ముందుగా ఆయనతో మన గుర్తింపు విషయమై కేంద్రీకృతమై ఉండాలి. క్రీస్తుతో మీ గుర్తింపుపై కేంద్రీకృతమై ఉండండి. ఇక్కడ చెప్తున్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. ఆ అయితే అనే మాట అప్పట్నుంచి అని మంచిగా అనువదించబడుతుంది. ఎందుకంటే అది ఫస్ట్ క్లాస్ స్థితి కనుక. దాని అర్థం అది జరిగింది కనుక. ఒకవేళ జరగవచ్చును కాదు, కానీ అది ముందే జరిగింది కాబట్టి. మీరు లేఖనాల నుంచి గాని వెళితే మీరు ఈ ఫ్రేస్ని స్థిరంగా రావడం చూస్తారు. బహుశా గతంలో దీన్ని గమనించుండం. అయితే త్వరగా దాన్ని చూద్దాం. మనం క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నామని బైబుల్ చెప్తోంది. గలతీ 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను పౌలు చెప్పాడు. ఇకను జీవించువాడు నేను కాదు, క్రీస్తు నా యందు జీవించుచున్నాడు. మనము క్రీస్తుతో పాటు పాతిపెట్టబడితిమి. రోమా 6:4. కాబట్టి మనము ఆయనతో పాటు బాప్తిస్మము ద్వారా పాతిపెట్టబడితిమి. క్రీస్తుతో పాటు మనము లేపబడితిమి. కొలస్సలోని మన వచనం ఇది 3వ అధ్యాయంలో. వేరుగా చెప్పాలంటే విమోచన కార్యములో క్రీస్తు మనకు చేసిన దానంతటిలోనూ మన పాపములు క్షమించబడ్డాయి. మన గిల్ట్ పోయింది. అదంతా జరిగింది యేసు సిలువ వేయబడి పాతి పెట్టబడి 3వ రోజున మరణమును జయించి సమాధి నుండి లేచి బయటకు వచ్చి చేసిన దానివల్లనే అని చెప్పబడింది. అదంతా ఆయనకు జరిగింది ఆయనతో మన గుర్తింపు వల్లనే అని బైబుల్ చెప్తోంది. అది మనకు జరిగింది. ఇంకా ఇలా చెప్తోంది, ఆయన పరములో తండ్రి కుడిపార్శ్వమునందు కూర్చుని ఉన్నాడని, ఆ స్థలములో మనము ఆయనతో పాటు కూర్చుని ఉన్నామని. రోమాలోని ఈ మాటలను మీకు చదివి వినిపిస్తాను. ఇవి నేనిప్పుడు చెప్పిన దాని మీద కామెంటరీ. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగు లేపబడనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణముతో పాటు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గల వారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గల వారమై ఉందుము. క్రీస్తుతో మన జీవితం ఏదో పాత జీవితము కాదు, అది సరికొత్త నూతన జీవము. ఆయనతో పాటు సమాధిలోంచి బయటికి వచ్చాము. మనము నూతన పునరుద్ధానమైనది నూతన జీవమునకు. టెనిసన్ ఇలా చెప్పేవారు, ఓ నాలో ఒక మనిషి లేపబడతాడు, నేనైనా మనిషి ఇకపై అలా ఉండడు. ఆ అన్వేషణకు జవాబు యేసుక్రీస్తే. ఆయన వచ్చింది మనము మనంగా ఎన్నడూ కాలేని వారిగా ఆయన మరణము ద్వారా, సమాధి మరియు పునరుద్ధానము ద్వారా అవ్వడానికే. మనం ఒక నూతన జీవమునకు లేపబడ్డాము. మొదటి ఈస్టర్ సండే రోజున సమాధిలో నుండి క్రీస్తు ఎలా బయటికి వచ్చాడో అంతే నిశ్చయంగా ఒక దినమున డేవిడ్ జెరెమియా యేసుక్రీస్తులోని విశ్వాసము ద్వారా పునరుద్ధరణుడయ్యాడు. ఆ క్షణంలో పాతవన్నీ గతించిపోయి సమస్తము నూతనముగా అయినవి. నేను నూతన జీవములో నడవడం మొదలుపెట్టాను. నేను దేవుని వైపుగా మరణించడానికి ముందుగా పాపానికై జీవించి, అయితే యేసు నా జీవితంపై అధికారం తీసుకున్నప్పుడు పాపానికై మరణించి దేవునికై జీవించాను. ఇకపైన పాపము నా మీద అధికారము చేయలేదు. కొన్నిసార్లు లోబడినట్లుగా జీవించవలసినట్లుగా జీవించకున్నా ఇకపైన నేను పాపానికి దాసుడిగా ఉండనవసరం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తులో లేపబడినందువల్ల, నేను విడుదలైనందువల్ల. ఆమెన్. కనుక అది ఆలోచించవలసిన విషయం. ఆ విషయాల మీద మీ ఇష్టాన్ని ఉంచండి.
పౌలు చెప్పాడు, మిమ్మల్ని నూతన వ్యక్తిగా చేయడానికి ఆయన చేసిన దానంతటిలోనూ క్రీస్తుతో గుర్తించబడాలన్న నిజంపైన మీ ఆలోచనల్ని, మనస్సుని పెట్టండి. అది ఆలోచించండి. కొన్ని నిమిషాలే పడుతుంది. రెండవది, క్రీస్తు మీద గమనాన్ని కేంద్రీకరించండి. క్రీస్తుతో మీ అధికారం మీద ఉండండి. తర్వాత 1వ వచనం ఏం చెప్తుందో చూడండి. ఇలా ఉంది, పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. ఇప్పుడు దాని గురించి ఒక క్షణం ఆలోచించాల్సింది. ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు? పరములో తండ్రి కుడిపార్శ్వమునందు కూర్చుని ఉన్నాడు. అంటే అధికారపు హోదాలో కుడిహస్తము అనేది అధికారపు హోదా. ఎఫెసీ 1వ అధ్యాయంలో దానర్థం ఏమిటన్నది బైబుల్ మనకి వివరించి చెప్తోంది. ఇదిగో ఇలా ఉంది, దేవుడు క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వమును కంటెను, ఈ యుగమునందు మాత్రమే గాక రాబోయే యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణతయే ఉన్నది. యేసు పరము అని బైబుల్ చెప్తున్నది. పైనున్న వాటి మీదనే మనస్సు పెట్టుకునడి. ఈ వారం మనం కన్సిడర్ చేయవలసిన విషయం ఒకటి ఉంది. తండ్రి కుడిపార్శ్వమందు కూర్చుని ఉన్న యేసుక్రీస్తే సమస్తమునకు అధికారి. అధికారము ఆయనదే. పరములో ఉన్న ప్రతిదీ, భూమి మీద ఉన్న ప్రతిదీ ఈ యుగమునందే కాదు కానీ రాబోవు యుగమునందు కూడా ఆయనదే అధికారము. నేను ఇప్పుడు చెప్తాను వినండి. అధికారము ఆయనదే. ఇప్పుడు దాని గురించి ఆలోచించడం మంచిది, అవునా? ప్రతిదీ అదుపు తప్పిన ఎడల మీ మనస్సుని అధికారం ఉన్నవాని మీద పెట్టండి. అది అద్భుతమైన ఆలోచన, అవునా? నేను నా ప్రేమను ఆయన మీద సెట్ చేసుకుంటే ఏం చెయ్యాలో నాకు చూపించి గందరగోళమైన ఈ సమయం నుంచి వెళ్తుండగా మంచి నిర్ణయాలను తీసుకోవడానికి ఆయన నాకు హెల్ప్ చేస్తాడు. కనుక క్రీస్తుతో మీ గుర్తింపుపైన దృష్టిని ఉంచండి. క్రీస్తుతో మీ అధికారం మీద దృష్టిని ఉంచండి. మూడవది, క్రీస్తుతో మీ భద్రతపై దృష్టి ఉంచండి. ఇది ఈ దినము కొరకు సిద్ధపరిచి ఉంచబడింది. వచనం ఇలా చెప్తోంది, మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. క్రీస్తు మరణించినప్పుడు మనము మరణించామని బైబుల్ చెప్తోంది. అంటే పాత జీవితానికే మరణించాం. ఇప్పుడు గతంలో జరిగింది అదే, ఇప్పుడు జరుగుతున్నది ఇదే. మన జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. యేసుక్రీస్తుతో సంబంధంలో సురక్షితంగా ఉన్నాము. నాలో నేను భద్రంగా ఫీల్ కాను, కానీ క్రీస్తులో ఫీల్ అవుతాను, అలాగే దేవుల్లోనూ ఫీల్ అవుతాను. బైబిల్ చెప్తోంది నాకు రెండూ ఉన్నాయి అని. క్రీస్తులోనూ ఇంకా దేవుల్లోనూ భద్రత ఉంది అని. గమనించండి, మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి యున్నది. ఇప్పుడు ఒక క్షణం దీన్ని చూడండి. ఇక్కడున్న ఈ పేపర్ ముక్క క్రీస్తు, ఈ బైబిల్ దేవుడు. ఆయన నన్ను పేపర్ మడతలో ఉంచాడు. క్రీస్తులో నేను ఉన్నాను, దేవుని యందు ఉన్నాను, భద్రంగా ఉన్నాను. నా జీవితం మీద ఇది భద్రతకు డబుల్ లాక్. మీకు తెలుసా, మనకున్న ఈ భద్రత, సెక్యూరిటీ మరియు సీక్రెసీ విషయం కూడా. మన నిజమైన గుర్తింపు, జీవితంలో నిజమైన అర్థం క్రీస్తులో దాచబడి ఉంది. క్రీస్తుకు బయట ఉన్నవారు మనల్ని అర్థం చేసుకోలేరు. అవును, అది కాలేజీలో ఉన్న ఒక అతన్లా అతని నాస్తికుడైన ప్రొఫెసర్ లేచి ఇలా అన్నాడు, కుమారుడా, నేను నీ పుస్తకాన్ని మొదటి నుంచి చివరి వరకు చదివాను. యేసులో నాకు నమ్మకం లేదు, పుస్తకం నాకు అర్థం కాలేదు అని. అందుకు స్టూడెంట్, చూడండి, వేరొక మెయిల్ని చదివితే మీకు అర్థమయ్యేదే తెలుసా? అది విశ్వాసుల కొరకు రాయబడలేదు, క్రైస్తవుల కొరకు రాయబడింది. మనం యూనిక్గా ఉంటాం, దాచబడి ఉన్నాం, మన గుర్తింపు దాచబడి ఉంది. వాళ్ళు మనల్ని చూసి తెలుసుకోవాలని ట్రై చేస్తే మనల్ని తెలుసుకోలేరు. అయితే మనకి జ్ఞానం ఉంది, ఏదంటే క్రీస్తులో మనము సురక్షితంగా ఉన్నాము అన్నది. ఇక చివరిది గమనించండి. క్రీస్తుతో మన గుర్తింపుపైన కేంద్రీకృతమై ఉండడమే కాదు, క్రీస్తులో మన అధికారం మీద, క్రీస్తులో మన భద్రతపై దృష్టి ఉంచడమే కాదు, మన డెస్టినీ కొరకు క్రీస్తు మీద మనం కేంద్రీకృతమై ఉండాలి. ఆ భాగపు చివరి భాగం వద్దకు వెళ్దాం. అది ఇలా చెప్తోంది, మనకు జీవమయ్యున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో కూడా మీరును మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. 1 యోహాను 3:2 చెప్తోంది, ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతము, కనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము. ఇప్పుడు ఈ లేఖనపు భాగంలో మీరు గమనించారా, పౌలు జీవితపు కాలములన్నిటినీ కూడా కవర్ చేశాడు అన్నది. గతంలో ఆయనతో పాటు లేపబడ్డాము,
ఇప్పుడు ఆయనలో దాచబడి ఉన్నాము. భవిష్యత్తులో ఆయనతో పాటు ప్రత్యక్షమవబోతున్నాము. ఇప్పుడు దాచి ఉంచబడ్డాము, కానీ ఏదో ఒక రోజున ఆ పైన దాచబడి ఉండం. మనం ప్రభువు యందు మహిమతో తిరిగి రాబోతున్నామని బైబిల్ చెప్తోంది. మనం ఆయనతో పాటు ప్రత్యక్షమవబోతున్నాం. ఆయనే మన జీవము. ఈరోజు మనకున్న ప్రాబ్లం ఒక్కటే. దీని గురించే చాలామంది ప్రజలు ఎన్నో బాధలు పడుతున్నారు. ఎందుకంటే జీవిత గమనంలో ఇది చేయడం చాలా సులభం. మనం మన నమ్మకాన్ని ఒకదాని మీద లేదా ఒకరి మీద నుంచి మార్చుకుంటే అప్పుడు మీరు ఎందులో మీ ఆశను పెట్టినా మిమ్మల్ని ఓడిస్తుంది. అయితే ఒక్కరిలో మీకు నిరీక్షణ ఉంది. ఆయనే యేసు. ఆయన ఎన్నడూ నిరాశపరచడు. ఆయన గురించి బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన నిన్న నేడు ఎప్పటికీ ఒకేలా ఉంటాడు. ఆయన ఎన్నడూ మారడు. ఆయనని నమ్మవచ్చును. ఎంత నిశ్చయంగా ఉండగలమో అంతగా ఆయన ఉంటాడు. మీ నిరీక్షణను ఆయనలో ఉంచవచ్చు. మీరు అనవచ్చు, పాస్టర్, ఇవన్నీ మోటివేట్ చేసే మంచి ఆలోచనలు, అయితే నేనది ఎలా చేయగలను అని. నాకు వేరే దృక్పథం ఉంది, నేను ఎలా చేయగలను అనొచ్చు. మీకు ఇలాంటి సందేహాలు ఉండొచ్చు. మనం ముగించే ముందు ఓ 2-3 విషయాలు చెప్తాను. ముందుగా మీరది ప్రాధాన్యాల మీద పట్టుదలతో ఉండి చేయగలరు. చూడండి, కొన్నిసార్లు క్రైసిస్ నుంచి వెళ్ళినప్పుడు దాని గురించి మంచి విషయాల్లో ఒకటేంటంటే అది మన ప్రాధాన్యాలను రికార్డ్ చేస్తుంది. అది నిజం కాదా? నాకు క్యాన్సర్ వచ్చినప్పుడు గుర్తుంది, దేశం నలుమూలల నుంచి ప్రజలు నన్ను వారితో మాట్లాడమని అడిగారు. అయితే తెలుసా, లేదు అని చెప్పడం చాలా ఈజీ. తప్పనిసరిగా, ఎందుకంటే వెళ్ళాలనుకున్నా వెళ్ళలేకపోయాను. లేదని చెప్పేశానంతే. వచ్చిన ప్రతి లెటర్ వాటిలో సగం చదవనే లేదు. లేదు 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 నేను అలా చేయలేను. ఎవరో చెప్పారు, పాస్టర్, ప్రజలకు మీరు బాగున్నారన్నది ఎప్పటికీ చెప్పకుండా ఉండడమే ఉన్నతమైన పని. ఇలాగే చెప్తూ ఉండండి, నో 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 అని. అప్పుడు ఎనడు. అయితే క్రైసిస్ నుంచి వెళ్ళినప్పుడు అది విషయాలను సరిచేస్తుందన్నది నిజం కాదా? ఏది ముఖ్యమో ఏది ముఖ్యం కాదో చూడడానికి సహాయపడుతుంది. మత్తయి ఇలా చెప్తున్నాడు, మీరు ఆయన రాజ్యమును నీతిని మొదలు వెతకడి, అప్పుడు అవన్నీయు మీకు అనుగ్రహింపబడును. కొన్నేళ్ల క్రితం డోనా నేను లండన్కి వెళ్ళాం. జి. క్యాంబెల్ మోర్గన్ అక్కడ ఉన్నంతకాలం బోధించిన చోట బోధించే చర్చికి వెళ్ళాను. ఆయన లండన్లో ఒక గొప్ప వ్యాఖ్యానకర్త. అయితే ఆయన ఆసక్తికరమైన మనిషి. నేనక్కడ ఉన్నప్పుడు జి. క్యాంబెల్ మోర్గన్ పుస్తకాలు కొన్ని నాకు ఇచ్చారు. అందులో ఒకటి జి. క్యాంబెల్ మోర్గన్ ఒక పాస్టర్గా తన జీవితంలో క్రైసిస్ని ఎలా ఎదుర్కొన్నారో చెప్తుంది. జి. క్యాంబెల్ మోర్గన్ ఫస్ట్ వరల్డ్ వార్ సమయంలో బోధించారు, అలాగే సెకండ్ వరల్డ్ వార్ సమయంలో బోధించారు, టైటానిక్ సమయంలో కూడా బోధించారు. టైటానిక్ మునిగిపోయినప్పుడు ఆయన చర్చిలోని చాలామంది అందులో ఉన్నారు. ఆ క్రైసిస్ నుంచి కలిసి ప్రజలను పొందడానికి ట్రై చేశారు. ఆయన గురించిన ఆసక్తికరమైన విషయం ఏంటంటే, క్లుప్తంగా ఆయన స్టఫ్ని చదివితే ఆయన ఒక పాసిఫిస్ట్. యుద్ధంలో ఆయనకు అసలు నమ్మకం లేదు. అయితే జర్మన్స్ ఇంగ్లాండ్ వైపుగా రావడం చూసి తమను తాను కాపాడుకోవాలని గుర్తించి ఒకలా ఆయన చెప్పాలంటే ఒక క్వాసై పాసిఫిస్ట్గా అయ్యారు. దేశాన్ని కాపాడుకోవడం యొక్క ముఖ్యత్వం గురించి ఆయన చెప్పసాగారు. తన ప్రజల్ని ప్రోత్సహించారు. అయితే మీతో షేర్ చేసుకోవాలనుకున్నది ఇదే. అది ఏమిటంటే, బలంగా ఉన్న పురుషులు ఎప్పుడూ ఏదో ఒక చోట ఫిక్స్ అయిన వారే. అలాగే వివాదంతో వేరు చేయబడలేని కన్విక్షన్ని కలిగి ఉన్నవారు. అసలు వారిని మార్చలేము, వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నా కూడా. కొన్నిసార్లు వీళ్ళు చాలా సంకుచితంగా ఉంటారు, అయితే అద్భుతంగా బలమైనవారు. ఒంటరిగా వాళ్ళు మొండివాళ్లు, అయితే అద్భుతంగా ఆధారపడదగినవారు. తత్ఫలితంగా వీరిని ఎక్కడ చూడగలమో మనకు తెలుసు. ఫిక్స్ అయిన హృదయం ధైర్యానికి రహస్యం. ధైర్యం అనేది హృదయపు విషయం. అలాగే ధైర్యం అనేది హృదయపు ఫిక్స్ అయి ఉన్న తెలివి. భయపు దినములలో మనం ఏం చెయ్యాలి? మన డ్యూటీని మనం సక్రమంగా చేయాలి. దగ్గరలో ఉన్నదానిని, రేపు ఉదయాన చేయవలసిన పనిని కూడా దానిని బాగా చేయగలగాలి. అలాగే సంతోషంగానూ చేయాలి. మిగతా బాధలు, దుఃఖం, సమస్యలన్నిటినీ ఆయనకు మనం వదిలేద్దాం. ఈ దేశానికి ఏం కావాలో ఆయన బోధించారు. వీలైనంతగా ఇప్పుడు, అయితే బహుశా ఎక్కువగా, అన్నిటికంటే ఎక్కువగా చెడు అంటే భయపడని, నిమ్మళమైన, బలమైన అనేకమైన ఆత్మలు జెప్లిన్స్ వస్తున్నా సరే నిరుత్సాహపడిన భయానికి తోడవదు, కానీ తమ పనిని చేస్తారు. అలాగే బలంగా ఉండండి, ఫిక్స్ అయి ఉన్నారు కనుక. దాని గురించి ఏం చెప్తున్నారు అంటే, నిజంగా ముఖ్యమైన విషయాలను చూసేలా చేసే మెంటాలిటీని పొందమని. అప్పుడు మీరు ఆ విషయాల మీద ఫిక్స్ అయి ఉంటారు. అదే మీరు ముందుకు సాగడానికి సహాయపడుతుంది, కేంద్రీకృతమై ఉంటే. కనుక ప్రాధాన్యాలను సెట్ చేసుకోండి. రెండవది, కేవలం మీ ప్రాధాన్యాల పట్టుదలతోనే కాదు, కానీ దేవుని వాక్యంలో మీ ఆసక్తి చేత కూడా. మరియా ఇంకా మార్తల కథ మీకు గుర్తుందా? క్రైసిస్తో ఉన్న సమస్యల్లో ఒకటేంటంటే, ఒక క్రైసిస్ వచ్చినప్పుడు ఏం చేయాలన్నది తెలుసుకోవాలని మీరు అనుకుంటూ ఉంటారు. నాకు జరిగేది నిజానికి అదే. ఇక్కడొక సమస్య ఉంది కనుక నేనొక లీడర్ని, దీంతో ఎలా డీల్ చేయాలో మనం తెలుసుకుందాం.
మరియా ఇంకా మార్తల ఇంట్లో యేసువారిని కలవడానికి వచ్చినప్పుడు జరుగుతున్నది అదే. మీకది గుర్తుందా? మార్త బిజీగా ఉంది. ఆమె పనులు ఆమె చూసుకుంటూ ఉంది. మరియా యేసు ఇంట్లోనికి వచ్చి ఆయన కూర్చున్నప్పుడు ఆమె వచ్చి ఆయన పాదాల వద్ద కూర్చున్నది. ఆయన చెప్పేదంతా ఆమె వింటోంది. ఆమె తెలుసుకుంటోంది. నోట్స్ తీసుకుందని నాకు తెలీదు, కానీ తెలుసుకుంటోంది. అది మార్తకి కోపం తెప్పించింది. అప్పుడు ఆమె యేసు వద్దకు వెళ్ళి ఇలా అంటుంది, యేసు, పనంతా నేనే చేస్తున్నాను. మరియా మాత్రం కూర్చుని ఉంది. నాకు సహాయం చేయమని చెప్పమంటుంది. మీరు యేసు వద్దకు వెళ్ళి అటువంటిదేదైనా చెప్పాలంటే నిజంగా సమస్యల్లో పడతారు. అయితే ఆమె యేసు వద్దకు వెళ్ళి ఇలా అంది, నీవామెను వెళ్ళి అన్నీ సిద్ధం చేయడానికి సహాయం చేయమని చెప్తావా? యేసు ఆమె వైపు చూసి, నాకాయన మాటలంటే ఇష్టం, మీకు గుర్తున్నాయా? ఆయనలా అంటాడు, మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు. కాని అవసరమైంది ఒక్కటే, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. అది ఆమె వద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఆయనేం చెప్పాడో విన్నారా? ఏమనంటే, దేవుని వాక్యం మీద మీ ఫోకస్ పోగొట్టుకునేంతగా ఇతర పనులలో చిక్కుకుని పోకండి. అన్నిటికంటే ఎక్కువగా యేసుని తెలుసుకోవడమే ఆమెకు ఎక్కువ సహాయపడగలదన్న విషయం మరియా అర్థం చేసుకుంది. కనుక ఆయన్ని తెలుసుకునే అవకాశాన్ని తీసుకుంది. మీరు క్రీస్తుపైన కేంద్రీకృతమైతే గ్రంథము మీద ఫోకస్ ఉంచాలి. బైబుల్ అంటే వ్రాయబడిన దేవుని వాక్యము. దేవుని సజీవ వాక్యమును గురించి మనకు చెప్తుంది. ప్రతి ఒక్క పేజీలోనూ ప్రతి లైన్లోనూ దైవీకమైన దేవుని కుమారుణ్ణి మీరు చూస్తారు. రాజులకు రాజుని తెలుసుకోవడం నేర్చుకోవాలంటే, పరలోకపు విషయాలన్నిటినీ తెలుసుకోవాలి అంటే గ్రంథముని చదవండి, గ్రంథాన్ని తెలుసుకోండి, మీకు బోధించనివ్వండి. మీ ప్రాధాన్యాలను సెట్ చేసుకోవడంతో పైనున్న వాటి మీదనే మనస్సును పెట్టండి. దేవుని వాక్యములో ఆసక్తినుంచండి. తరువాత చివరిది ఒకలా ఆసక్తికరమైంది, మీ సంపద పెట్టుబడితో. నేనిక్కడ సారథ్యపు సందేశాన్ని ఇవ్వబోవడం లేదు, కానీ సింపుల్గా చెప్తున్నాను, అదెంతో సింపుల్గా చెప్తుందని. నీ ధనం ఎక్కడ ఉండునో ఆ తరువాతది ఏమిటి? అక్కడనే నీ హృదయం ఉండును. పైనున్న వాటి మీద మీ హృదయాన్ని ఎలా పెట్టుకోవాలో తెలుసా? అక్కడ కొంత సంపదను పెట్టుబడిగా పెట్టండి. మీ సంపదను పరములో గాని పెడితే మీ హృదయము అక్కడే ఉంటుంది. దీన్ని గుర్తుంచుకోవడానికి మీకో చిన్న వచనాన్ని చెప్తాను. అది స్క్రీన్ మీద ఉంది. యెషయా 26:3 చదువుతాను, వినండి. ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణశాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచియున్నాడు. మీకు పూర్ణశాంతి కావాలా? యేసుక్రీస్తు మీద ఫోకస్ ఉంచండి. ఆమెన్. ఈరోజు నాతో పాటు జీవిత మలుపులో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు. దేవుని వాక్యమును అధ్యయనం చేసిన కొలది మనలోని ప్రతి ఒక్కరితో ప్రేమగల దేవుడు వ్యక్తిగత సంబంధమును కలిగి ఉండాలని ఆశిస్తున్నాడని తెలుసుకుంటారు. ఆయనతో ఆ సంబంధమును ప్రారంభించాలని అనుకుంటే మొదట మీ పాపములను విడిచిపెట్టి యేసుక్రీస్తును మీ ప్రభువు మరియు రక్షకుడిగా ఉండమని అడగండి. ఒక్కసారి దేవుని ఈ ఉచిత బహుమానమైన రక్షణను అందుకోవాలని నిర్ణయించుకుంటే దేవునిలో క్రీస్తునందు నూతన సృష్టి అనే మీ ప్రయాణము మొదలవుతుంది. కనుక ఈరోజు ఈ విశ్వాసపు అడుగు మీరు తీసుకుంటే మీ నిర్ణయాన్ని ఒక నమ్మకమైన పరిచర్య లేక స్థానిక సంఘములోని క్రైస్తవులకు చెప్పమని మరియు ఈ నూతన విశ్వాసములో మీ నడకలో కొనసాగమని నేను ప్రోత్సహిస్తున్నాను. దేవునితో మీ నడకను ప్రారంభించుటలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. వచ్చే వారం తిరిగి ఇక్కడే జీవిత మలుపు కార్యక్రమంలో కలుసుకుందాం.